థ్యాంక్ యూ మాస్టర్స్. సో ఈ రోజు నుంచి ప్రతి మంగళవారం కూడా బాబాజీ అందించినటువంటి జ్ఞానం ద వాయిస్ ఆఫ్ బాబాజీ అనే పుస్తకం గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో ఇది స్వయంగా బాబాజీనే ఆథర్స్కి ఇచ్చారనమాట. ఈ బుక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ప్లస్ చాలా లోతైన జ్ఞానం ఉంటుంది ఈ బుక్లో. సో ఈ అద్భుతమైన బుక్ని తెలియజేయడానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ మాస్టర్ వచ్చారు. సో మాస్టర్ వచ్చేసి 2009లో ధ్యానంలోకి వచ్చారు. అంతకుముందు ఇంజనీరింగ్గా వర్క్ చేశారు. ధ్యానంలోకి వచ్చినప్పటి నుంచి సురేష్ మాస్టరు ధ్యాన ప్రచారం చేస్తూనే ఉన్నారు. అలాగే ఎన్నో శాకాహార ర్యాలీలో అలాగే ట్రెక్కింగ్లో వాలంటరీగా వర్క్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి ధ్యాన మహాయాగాలలో కూడా సార్ తన వంతు సర్వీస్ తను చేస్తూ వస్తున్నారు. అలాగే మనది ధ్యాన జగత్తు తెలుగు ఉంది కదా, ఆ మ్యాగజైన్లో కూడా సార్ తన సర్వీస్ చేస్తూ వస్తున్నారు. సార్ ఎన్నో బుక్స్ చదివారు, ఎంతో విజ్డమ్ ఉంది సార్ దగ్గర. సార్ రీసెంట్గా అనస్తాషియా అనే గ్రేట్ మాస్టర్ రష్యాలో ఉంటారు. ఆ మాస్టర్ యొక్క విజ్డమ్కి కనెక్ట్ అయ్యారు. సో ఆ విజ్డమ్ని చాలా చోట్ల కూడా బాగా స్ప్రెడ్ చేశారు. ఇప్పుడు ద వాయిస్ ఆఫ్ బాబాజీ అనే బుక్కి కనెక్ట్ అయ్యారు. సో ఈ అద్భుతమైన జ్ఞానాన్ని కూడా అన్ని చోట్ల స్ప్రెడ్ చేస్తూ వస్తున్నారు. సో మనం చాలా అదృష్టం చెప్పుకోవాలంటే ఈ అద్భుతమైన జ్ఞానాన్ని సురేష్ మాస్టర్తో మనము ఈరోజు తెలుసుకోబోతున్నాము. సో థ్యాంక్ యూ సురేష్ మాస్టర్, మా గ్రూప్కి వచ్చినందుకు, ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మాకు షేర్ చేయడానికి యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ మాస్టర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మొట్టమొదటిగా మనకు మరి ఈ అద్భుతమైన మార్గాన్ని, ధర్మ మార్గాన్ని ప్రసాదించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, అదేలాగా ఈరోజు ఏదైతే మనం తెలుసుకోబోతున్నామో దానికి మూల కారకులైన మూల గురువు మహావతార్ బాబాజీ మరియు నాగలక్ష్మి గారు, మరి వీళ్ళ యొక్క జ్ఞానాన్ని మనం తీసుకోబోతున్నాం. వాళ్ళకి ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనం ముందుకెళ్దాం మాస్టర్స్. బాబాజీ ఈ బుక్ మొదట్లో స్టార్ట్ అయినప్పుడు చెప్పింది ఏంటంటే, ఇద్దరు ఆథర్స్ ఉన్నారు. అంటే ఇద్దరు ఎవరైతే బాబాజీ మెసేజ్ తీసుకున్నారో వాళ్ళు, ఒకరు వీటి నీలకంఠం గారు, ఇంకొకరు SAA రామయ్య గారు. సో బాబాజీ లెక్కలో వీళ్ళిద్దరూ రెండు వేరు వేరు శరీరాలైనా ఒకే పరిధికి చెందిన వాళ్ళు. సో ఏ మెసేజ్ ఇచ్చినా ఒకరిని ఇంకొకరితో షేర్ చేసుకోమని చెప్పేవాళ్ళు. ఈ బుక్ ఏదైతే ఉందో ది వాయిస్ ఆఫ్ బాబాజీ, ట్రయాలజీ ఆఫ్ క్రియాయోగ, అంటే ఇందులో 3 బుక్కులు ఉంటాయి. ఆ 3 బుక్కుల సారాంశాన్ని ఒకరికి దాదాపుగా 12 మిడ్నైట్ ఆ ప్రాంతంలో చెప్పారనుకోండి, జ్ఞానాన్ని ఇంకొకరికి ఇస్తారు. ఒకవేళ ఆ చెప్పడం అనేది ఈయనకి ఇస్తే ఇంకొక ఆయనకి అది ఇస్తారు. అలాగా ఆల్టర్నేటివ్గా ఇద్దరు బాబాజీతో మమేకమై, ఒకరు ఏదైతే బాబాజీతో ఉండే సన్నిహితాన్ని దాన్ని తెలియజేస్తారు, ఇంకొకరు బాబాజీ ముఖతా విన్న జ్ఞానాన్ని ఇస్తారు. సో మూడిట్లో కూడా క్యారెక్టర్స్ మారుతాయి. సో ఇక్కడ ఇద్దరు సమానమే. మరి బాబాజీ ఏం చెప్పారంటే, జన్మ అయిపోయిన తర్వాత మీరిద్దరూ మా గ్రూప్లో ఒక స్థానాన్ని పొందగలుగుతారు. అంటే ఇద్దరు కలిసి ఒకటే స్థానం, అంటే అక్కడ ఆత్మలు ఐక్యమైతాయి. సో ఒక 13-14 మంది ఉంటారు బాబాజీ గ్రూప్లో.
మీరు ఎక్కడైనా చూసినప్పుడు మధ్యలో ఫైర్ ఉంటది, క్యాంప్ ఫైర్ వేసుకున్నట్టు. చుట్టూ బాబాజీ ఒక పులి చర్మం పైన లేకపోతే జంతు చర్మం పైన కూర్చొని ఉంటారు. బాబాజీకి ఒక ముద్ర ఉంటది. సో అలా కూర్చున్నప్పుడు వాళ్ళు చర్చించుకుంటుంటారు కాబట్టి అక్కడ కొంతమందిని మీరు చూస్తారు. ఇది వీడియోలో కూడా ఉన్నాయి. సో వాళ్ళ గ్రూపు 13 నుంచి 14 వరకు, బాబాజీ కాకుండా. సో బాబాజీ ఏం చెప్తారంటే, మీరు ఈ పని చేస్తున్నారు కాబట్టి, లోక కళ్యాణం కోసం నా మెసేజ్ని తీసుకెళ్తున్నారు కాబట్టి, ఈ జన్మ అయిపోయిన తర్వాత మీరిద్దరూ ఒక స్థానాన్ని కలుస్తారు. అప్పుడు మన సంఖ్య 16 అవుతుంది, ఆ గ్రూప్ యొక్క సంఖ్య అని చెప్పడం జరుగుతుంది. సో వీళ్ళిద్దరూ కూడా చెన్నై, అప్పుడు మెడ్రాసు, ఇప్పుడు చెన్నైలో అక్కడ క్రియాయోగ యోగద సత్సంగం ఉంటుంది. అక్కడ వీళ్ళు ధ్యానం చేసి నేర్చుకున్నారు. సో మెయిన్గా నీలకంఠం గారు లీడ్ తీసుకుంటారు. ఆయన వచ్చిన ఆయనకి ఎస్ఏఏ రామయ్య గారు పరిచయం చేస్తారు క్రియాయోగాని, ధ్యానాన్ని. సో బేసికలీ జర్నలిస్టు, బాగా చదువుకున్న ఆయన. సో ఆయన రకరకాల సంస్థల్ని చూశారు, తర్జుమా చేశారు, ఇంగ్లీష్ బుక్కుల్ని, ఇంకా ఇవి వీటిల్ని అలాగా ఇంగ్లీష్ పేపర్స్లో, డైలీ పేపర్స్లో ఆయన ఆర్టికల్స్ వస్తాయి. సో అంత ఎడ్యుకేటెడ్ ఆయన. సో ఆయన అలా అలా వెతుకుతూ చాలా సొసైటీస్ తిరుగుతారు. ఒకానొకప్పుడు ఆయన బాగా మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఎస్ఏఏ రామయ్య గారు పరిచయం అయి, మీరు ఒక బుక్ చదవండి అని రెఫర్ చేస్తారు. సో ఆ బుక్ ఏంటంటే ఒక యోగి ఆత్మకథ. సో ఎప్పుడైతే ఆ బుక్ చదువుతారో నీలకంఠం గారు, ఆ బుక్ చదివిన తర్వాత మెస్మరైజ్ అయిపోయి, ఈ సాధన నేను ప్రతిరోజు చేయాలని బాగా అటాచ్ అయ్యి, ఆయన ఉండే ఎగ్మోర్ దగ్గర నుంచి ఆ క్రియాయోగ సెంటర్కి ప్రతిరోజు వెళ్ళి గ్రూప్ మెడిటేషన్ చేసేవాళ్ళు. సో అలా చేస్తూ ఇంకా ఏం నేర్చుకోవాలి, ఇంకా ఏం చేయాలి, ఇంకా ఏం చేయాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు. అదే క్రమంలో ఆయన ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఎందుకంటే జీతం అనేది లేదు, చాలా ఒడిదుడుకులు ఉన్న జీవితం అయింది. సో అలాగే హెల్త్ ఇష్యూస్ కూడా, అబౌవ్ 50 కాబట్టి ఆ హెల్త్ ఇష్యూస్ కూడా సరిగ్గా, అంటే ఒక అల్సరు, ఇంకా లెగ్ కొంచెం ప్రాబ్లం వచ్చి నడవలేని పరిస్థితి, చాలా బాధ వేస్తుంది, నొప్పిగా ఉంటుంది. సో ఇటువంటి ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్లస్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. కానీ ఆయన అవన్నీ పక్కన పెట్టి ప్రతిరోజు గ్రూప్ మెడిటేషన్కి కంపల్సరీగా వెళ్ళేవారు. సో ఆ యొక్క సిన్సియారిటీని, సామూహిక ధ్యానాన్ని గుర్తెరిగిన బాబాజీ 1952 జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ నెలల్లో ఇంట్లో సాధన చేసేటప్పుడు రాత్రిపూట ఎక్కువగా ధ్యానం చేసేవాళ్ళు, పగులు పూట పని చేసుకునే వాళ్ళు గ్రూప్ మెడిటేషన్కి వెళ్ళి వచ్చేవాళ్ళు. సో రాత్రి మ్యాక్సిమం మెడిటేషన్కే సమయాన్ని ఇచ్చేవాళ్ళు నీలకంఠం గారు. సో అటువంటి సమయంలో మరి సడన్గా ఒకరోజు ఒక వాయిస్ వినిపిస్తుంది. అని అటు ఇటు చూస్తారు, కళ్ళు తెరిచి ఎవరు లేరు. మళ్ళీ కళ్ళు మూసుకుంటారు, మళ్ళీ వాయిస్ వినిపిస్తుంది. ఇదేంటి అని తలుపు తెరిచి బయట చూస్తారు, ఎవరైనా పిలుస్తున్నారో. తన రూమ్ నుంచి హాల్లో బయట చూస్తారు, బయట ఎవరు లేరు. మరి ఏంది ఈ వాయిస్ అని కొంచెం అయోమయపడతారు. తర్వాత ఆ వాయిస్ తను తాను పరిచయం చేసుకుంటుంది, నేను బాబాజీని అని. సో అప్పుడు డౌట్ఫుల్గా ఉంటాడు, ఇది నేను భ్రమించానా, లేకపోతే బాబాజీ నా దగ్గరికి ఎందుకు వస్తారు, ఎంతో మంది సీనియర్లు ఉన్నారు, ఎప్పటి నుంచో చేస్తున్నారు, నేను ఈ మధ్యనే వెళ్ళాను కదా నాకు అనేసి ఒక డౌట్ పడతారు. సో ఆ డౌట్ క్లారిఫై అయిన తర్వాత, నిశ్చయించుకున్న తర్వాత ఇది బాబాజీ వాయిసే అని, తర్వాత కొన్ని రోజులకి ఈ భూమి మధ్యలో ఒక వెలుతురులా కనిపించి, లైట్ లా కనిపిస్తుంది, ఒక వెలుతురు. మళ్ళీ అడుగుతారు ఎవరంటే, నేనే బాబాజీని అనేసి అంటారు. సో అలా అలా మెల్లిమెల్లిగా దానికి అలవాటు అయిన తర్వాత అప్పుడు
బాబాజీ సశరీరంగా రావడం జరుగుతుంది. సో అప్పుడు చెప్తారు బాబాజీ, ఎందుకంటే మామూలుగా మనుషులకి భయాలు ఉంటాయి. సో ఆ భయాలు పోగొట్టడానికి నీకు ఫస్ట్ శ్రవణం రూపంలో నా వాయిస్ వినిపించాను. రెండోది నా చైతన్యాన్ని యొక్క జ్యోతిని మాత్రమే నీకు చూపించాను. నువ్వు అలవాటు అయిపోయినావు అండ్ రెగ్యులర్గా ధ్యానం చేస్తున్నావు. ఇప్పుడు నా యొక్క పనికి నువ్వు ఉపయోగపడతావు కాబట్టి ఇక మనము సబ్జెక్టులోకి వచ్చి ఏదైతే కార్యం ఉందో లోక కళ్యాణం దాన్ని స్టార్ట్ చేయొచ్చు అని చెప్పడం జరుగుతుంది. సో ఆ రోజు నుండి ఈ బుక్కులు 3 బుక్కులు అయిపోయేంత వరకు ఇంచుమించు రోజు 11:30 ఆ సమయంలో బాబాజీ ప్రత్యక్షం అవడం, చెప్పడం. సో ఒక్కొక్కసారి 3:30, 4 కూడా అయిపోయేది డిక్టేషన్. సో నేను రాసుకోవడం. ఒక్కొక్క చాప్టరు నీకు జ్ఞానం ఉంది కదా, నీకు ఎంతో ఉంది కదా, నువ్వు రాయి, ఏమన్నా ఉంటే నేను సరి చేస్తా అనేవాళ్ళు. సో ఒక్కొక్కసారి ఇబ్బంది అయినప్పుడు వారం రోజులు నేను తపస్సుకి వెళ్ళాలి కాబట్టి నేను అందుబాటులో ఉండను, నీకు వేరే రూపంలో నేను సబ్జెక్ట్ అందిస్తాను అని ఒక్కొక్కసారి. ఇంకొకసారి నువ్వు ఇప్పుడు రెస్ట్ తీసుకోవడం చాలా అవసరము, హెల్త్ని మంచిగా చూసుకోవాలి అని ఒక్కొక్కప్పుడు అలా కూడా బ్రేక్ ఇచ్చేవాళ్ళు. సో ప్రతి సన్నివేశం ఎలా ఉంటుందంటే ఎవరికి తెలియదు, బయట వాళ్ళకి మొత్తం ఆ రూములోనే మా నీలకంఠం గారు ఉన్న రూములోనే మొత్తం నడుస్తుంది. ఒక్కొక్కసారి లేవలేని పరిస్థితి, బాగా ఫీవర్ ఉంటుంది, అయినా కానీ ఎంతో ఓపికగా లేచి నిబద్ధతతో కూర్చునేవాళ్ళు. కానీ బాబాజీ వచ్చి, లేదు నైనా అంత అవసరం ఏమీ లేదు, నీ శరీరాన్ని ఇంత కష్టపెట్టి నువ్వు చేయాల్సిన పని లేదు, రెస్ట్ తీసుకో, నేను ఎప్పుడు చెప్తానో అప్పుడు నువ్వు లేచి రాస్తే చాలని, ఇంత మొండితనం అవసరం లేదని. సో అంటే ఆ బుక్ చదువుతుంటే బాబాజీకి ఎంత కరుణ ఉంటుంది, ఎంత అంటే ఒక స్నేహితుడు అంటే స్నేహితుడి కన్నా ఇంకా ఎక్కువ ఒక తల్లి ప్రేమ అనుకోండి. ఒక తల్లి ఎలాగైతే బిడ్డని చూసుకుంటుందో అన్ని విధాలుగా బాబాజీ నీలకంఠం గారిని చూసుకుంటారు. సో ఆ సన్నివేశం భలే నడుస్తుంది. సో దాంట్లో భాగంగా ఎప్పుడు బుక్ వస్తుంది, ఆ కవర్ ఎలా ఉండాలి, సో ఇది భవిష్యత్తులో ఏమి దీని పరిస్థితి అని ఒక యోగి ఆత్మకథలో ఏదైతే యోగానంద పరమహంస గారు రాశారో దాంట్లో కొన్ని సన్నివేశాలు దీంట్లో కూడా ఉంటాయి. లహరి మహాశయ గారిది అది ఇచ్చుకుంటూ కొత్త సబ్జెక్ట్లోకి వస్తారు. సో ఆ సమయం కానీ చూస్తే చక్కగా సింక్రనైజ్ అవుతుంది. సో బాబాజీ ఏం చెప్తారంటే, ఈ భూమి మీద కానీ విశ్వంలో కానీ ఏది కూడా ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది, ఏది సడన్ గా జరగడమో బై ఛాన్స్ అలా జరగడం కాదు. ప్రతి దానికి కొంతమంది హయ్యర్ మాస్టర్స్ మంచిగా ప్లాన్ చేసి దాన్ని ఏ తర్వాత ఏది అంటే ఆ సీక్వెన్స్ లో ఒకటి తర్వాత ఒకటి రావడానికి ప్రతి మనిషి జీవితంలో కూడా అదేలాగా విశ్వంలో కూడా ప్రతి దానికి కొంతమంది ఉంటారు, దాని ప్రకారమే అది జరుగుతుంది. ఏది గుడ్డిగా జరగదు, సడన్ గా జరగదు, ఇది గుర్తు పెట్టుకోండి. ప్రకృతిలో అయినా మనిషి జీవితంలో అయినా ప్రతి ఒక్కటి ఆ యొక్క ప్లానింగ్ ప్రకారమే, ఏదైతే ఆల్రెడీ నిర్ణయించబడిందో దాని ప్రకారమే హ్యాపీగా స్మూత్ గా నడుస్తుంది. సో అలాగా జరుగుతూ బాబాజీ ఏం చెప్తారంటే, నేను లహరి మహాశయ తర్వాత మేబీ నువ్వే లాస్ట్ ఏమో ఇంత సుదీర్ఘంగా కనిపించి భాషంతో అంటే కలిసిమెలిసి చేసింది ఇదే లాస్ట్ కావచ్చు. ఇంకొక 2 బుక్లు వస్తాయి కానీ అందులో కూడా ఇంత కలిసిమెలిసి ఉండే పరిస్థితి లేదు. సో మీరిద్దరూ కూడా నాకు ఎంతో అద్భుతంగా ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక పెన్ లాగా పనిచేస్తారు. నేను చెప్పే ఈ సత్యాన్ని ప్రజలందరికీ తీసుకెళ్ళాలి అని రాసేటప్పుడు ఒక ఫిగర్ చెప్తారు, 500 బిలియన్ అని.
ఈయన చదువుకున్న ఆయన కాబట్టి వెంటనే క్వశ్చన్ వేస్తారు. బాబాజీ పొరపాటు అయిందేమో, 500 మిలియన్ అయి ఉంటుంది అంటారు. కాదు నాయన, నువ్వు విన్నది కరెక్టే, నేను చెప్పేది కరెక్టే. నేను ఏదైతే చెప్తానో అదే రాయి, కానీ నీ బ్రెయిన్ వాడకు. నేను ఏదైతే చెప్తానో దాన్ని యథాతథంగా నువ్వు రాయాలి. ఇప్పుడు నీకు అర్థం కాదు, తర్వాత ఎప్పుడైతే అది మేనిఫెస్ట్ అవుతుందో, భూమి మీద సాకారం అవుతుందో, అప్పుడు నీకు అర్థం అవుతుంది. కానీ అప్పటికి నువ్వు ఉండవు. సో ఈ చెప్పింది చెప్పినట్టు బుక్లో రాయంటారు. సో ఇది ఎందుకంటే కొంచెం లాజిక్ మైండ్ చేసుకున్న, మిలియన్ అంటే 6 సున్నులు ఉంటాయి, బిలియన్ అంటే 9 సున్నులు ఉంటాయి. సో అంతమంది జనాలకు అంటే 500 బిలియన్ అంటే మన లెక్కల్లో 50,000 కోట్ల మందికి, 50,000 కోట్ల మందికి. సో బాబాజీ దాన్ని అలాగా రాయమని చెప్పారు. సరే, ఇంకా ఈయన మారు మాట్లాడకుండా అదే రాసేశారు ఫిగర్. సో ఆ ఫిగర్ రాసినప్పుడు క్లాసుల్లో చెప్పినప్పుడు కూడా డౌట్ వచ్చినాయి. సో వాళ్ళకి ఏదో విధంగా మనం క్లారిఫై చేసాం. ఏంటంటే భూమి మీద జనాభా ఇప్పటికి కూడా 800 కోట్లు. కానీ బాబాజీ డైరెక్షన్ ఏంటి? ఈ బుక్లోని సారాంశము 50,000 కోట్ల మందికి వెళ్ళాలి అని చెప్పారు. అంటే ఈ బుక్కులోని సారాంశము ఎంత ఇంపార్టెంట్ మనిషి యొక్క ఆత్మ యొక్క ఎదుగుదలలో అనేసి అర్థమయ్యి, మరి ఈ బుక్ని ఎలాగైనా అందరికీ చేర్చాలి, ఎంతమందికి వీలైతే అంతమందికి, ప్రతి ఒక్కరము కానీ కంకణం కట్టుకుంటే ఆ ఫిగర్ తగ్గుతూ వస్తుంది. ఎప్పుడైతే మనం అంతా మన స్థాయిని బట్టి చెప్పుకుంటూ పోతామో, ఇది అన్ని భాషల్లో ప్రతి ఒక్కరికి అందాల్సిన జ్ఞానం. సో ఈ బుక్లో బాబాజీ తన గురించి తాను చెప్పుకుంటూ, తాను 204 అంటే ఇప్పుడు 2025 నడుస్తుంది, డిసెంబర్. సో ఆయన ఎప్పుడు పుట్టారంటే 204 ఆ సంవత్సరంలో చిదంబరం దగ్గర ఒక పల్లెటూరులో జన్మించడం జరిగింది. సో దాదాపు 1800 సంవత్సరాలు బాబాజీ భూమిలో ఉన్నారు, ఇంకా ఉంటారు. సో ఆ తన యొక్క జీవిత చరిత్ర అక్కడక్కడ క్లుప్తంగా ఇస్తూ, నేను ఈ 3 బుక్లు అయిన తర్వాత నెక్స్ట్ బుక్లో ఏదైతే 2 బుక్లు వస్తాయో ఆ బుక్లో ఇంతవరకు నా యొక్క బాల్యము, యవ్వనము, తర్వాత సాధన ఏదైతుందో అది తెలియజేస్తాను. అంటే ఈ 3 బుక్లే ఫైనల్ కాదు, తర్వాత ఇంకో 2 బుక్లు వస్తాయి. ఆ 2 బుక్కుల్లో మీకు ఇమేజెస్తో పాటు, అంటే ఆ పిక్చర్స్తో పాటు నేను అందిస్తాను అని చెప్పడం జరుగుతుంది. సో అలాగా ఒక్కొక్కటి ఓపెన్ చేస్తూ ఈ బుక్, ఫస్ట్ బుక్ ఏంటంటే మిస్టిజం అన్లాక్డ్. అంటే మిస్టిజం అంటే ఆధ్యాత్మికత, అన్లాక్డ్ అంటే తెరవబడింది. సో ఇది ఫస్ట్ బుక్. సో ఈ బుక్లో ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చారు. సో ఆ సన్నివేశాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఒకసారి బాబాజీ నీలకంఠం గారు ఏదైతే ఫిజికల్ అంటే ఆ నొప్పితో, బాధతో ఏదైతే ఇది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో డాక్టర్ దగ్గర, వాళ్ళిద్దరికి కొంచెము భేదాభిప్రాయం వస్తుంది. ఈయన నేను నీ దగ్గరికి రాను అని డాక్టర్ చెప్పేసి ఇంటికి వచ్చేయడం జరుగుతుంది. ఒకటి, ట్రీట్మెంట్కి డబ్బులు లేవు. రెండోది, ఆయన ఏమన్నాడో ఈయనకి నచ్చకుండా నేను వచ్చేయడం జరుగుతుంది. సో అప్పుడు బాబాజీ చెప్తారు, రేపు ఆయన వస్తాడు, సిస్టర్ కూడా వస్తుంది, వాళ్ళే వచ్చి నీకు ట్రీట్మెంట్ చేసి నయం చేసి అంతవరకు
నీకు సహాయం చేస్తారు అంటారు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు కాబట్టి మంచిగా ఎలా అయితే ఒక ఇద్దరు మిత్రులు ఎలా మాట్లాడుకుంటారో అలా మాట్లాడుకుంటారు. సో ఫస్ట్ ఆ శ్రవణం అయినప్పుడు, తర్వాత ఆ దివ్య దృష్టితో అది ఆ లైట్ చూసినప్పుడు కొంచెం భయపడినట్టు చెప్పారు. కానీ ఎప్పుడైతే ప్రతిరోజు రోజు మార్చి రోజు లేకపోతే ఎప్పుడు చెప్తారో అప్పుడు వస్తున్నారో, సో ఆ ఎనర్జీ ఫీల్ అవ్వడము, సో బాబాజీ వస్తున్నారని తెలిసిపోవడము, సో ఆ ఎనర్జీస్ లో డిఫరెన్స్ తెలిసిపోయి ఎక్కడున్నా సరే, పార్క్ లో ఉన్నా లేకపోతే మెడిటేషన్ లో ఉన్నా బయట తిరుగుతున్నా ఇక్కడ ఆ చైతన్యం ఉంది అనే అవగాహన కలిగి బాబాజీ ఎక్కడ వస్తే ఎలా ఉంటుంది అని తెలుసుకోగలిగే ఆ యొక్క అవగాహన కలిగింది నీలకంఠం గారికి. సో ఒక్కొక్కసారి పార్క్ లో సడన్ గా వచ్చేసి ఏదో చెవులో వినిపించేసి వెళ్ళిపోయేవారు, బయట వాళ్ళకి ఎవరికి తెలియదు. సో అలాగా అంత క్లోజ్ గా ఉండేది. సో అప్పుడు చెప్తారు నీలకంఠం గారు, బాబాజీ ఎలా సాధ్యము, మేమిద్దరం ఫ్రెండ్సే కానీ కొట్లాడుకున్నాం ఏదో ఒక చిన్న ఇష్యూ, అందువల్ల నేను నీ ముఖం చూడడానికి వచ్చేసాను. సో ఇక్కడ డబ్బులు ఇష్యూ కాదు, డబ్బులు లేదు నా దగ్గర, కానీ ఎన్ని రోజులు మనం ఆధారపడి ఆయన దగ్గర సర్వీస్ తీసుకుంటాం అనేసి వచ్చేసాను అంటే, లేదు చూడు నువ్వు రేపు వస్తాడు అంటారు. సో సరే అనేసి చూస్తే మరుసటి రోజు ఆ డాక్టర్ గారు మళ్ళీ సిస్టర్ని తీసుకొచ్చి యాపిల్స్, ఆరెంజెస్, ఇంకా అవన్నీ ఫ్రూట్స్ తీసుకొని వచ్చి, అట్టెట్ట మన ఫ్రెండ్షిప్ వెళ్ళిపోతుంది, ఒకరు కోప్పడితే ఇంకొకడు తప్పుకోవాలనా? కాదు, ఈ జబ్బు నయమయ్యేంత వరకు కాళ్ళ దగ్గర నుండి నొప్పి ఏదవుతుందో ఆ డిసీజ్ నయమయ్యేంత వరకు నేను నీకు సర్వీస్ చేస్తాను అనేసి బలవంతంగా మంచిగా కట్టి సేవ్ అది మొత్తం ఊండు మొత్తం ఇది చేసి ఫ్రూట్స్ కూడా ఇచ్చేసి ఇంజక్షన్ లేదు ప్రతిరోజు మేమిద్దరం వస్తాము, ఇది తగ్గిపోయేంత ఇది మా బాధ్యత అనేసి చేసేసి వెళ్ళిపోతారు. ఆ రోజు నైట్ బాబాజీ వచ్చినప్పుడు నీలకంఠం గారు అడుగుతారు, అసలు మీకు ఎంత కరుణ నా పట్ల, ఎందుకు అంటే నేను వద్దనుకున్నా కానీ ఒక్క రూపాయి తీసుకోకుండా వాళ్ళు వచ్చి మళ్ళీ నాకు ఇబ్బంది అంటే డబ్బు లేదని తెలుసు, వాళ్ళు నాకు కావాల్సిన ఆహారాన్ని కూడా ఇచ్చేసిపోతున్నారు, టిఫిన్ దగ్గర నుంచి మళ్ళీ ఫ్రూట్స్ దగ్గర నుంచి మళ్ళీ ఇంజక్షన్లు అన్ని ఫ్రీగా ఇస్తున్నారంటే అప్పుడు బాబా చెప్తారు, నాయన నువ్వు గత జన్మల్లో అతనికి ఎంతో సేవ చేశావు కాబట్టి ఆ ఆత్మ నీకు రిటర్న్ ఇవ్వాలనుకుంటుంది, ఆయన నీకేం ఫేవర్ చేయట్లేదు, ఇది నాకు తెలుసు కాబట్టి నేను దాన్ని యాక్సెప్ట్ చేయమని చెప్పాను, కాబట్టి నువ్వు డబ్బుల గురించి అసలు ఏమీ మొహమాటం పడకుండా అతను నయం అయ్యేంత వరకు మీకు చేస్తారు, మీరిద్దరు గత జన్మల్లో చాలా క్లోజ్ ఫ్రెండ్స్, అప్పుడు నువ్వు సహాయం చేసావు కాబట్టి ఇప్పుడు ఆయన చేస్తున్నాడు అని చెప్తాడు. సరే బాబాజీ నేను వద్దన్ను, ఆయన వస్తే కూడా నేను నార్మల్గానే ఫ్రెండ్షిప్ లోనే మాట్లాడతాను, అవన్నీ పక్కన పెట్టేస్తానంటాడు. తర్వాత ఇంకొక పొలిటీషియన్ వస్తాడు, అప్పుడు బాబాజీ ఆ పొలిటీషియన్ ని నీలకంఠం గాని కలవనీయడు. సో తెలుస్తూ ఉంటది గడప దగ్గరికి వచ్చాడు నేను వెళ్ళాలని, కానీ బాబాజీ నో అంటారు. సో ఇదేంటిది, ఆయన పెద్ద మనిషి సొసైటీలో, మరి ఆయన కలవాలని వచ్చాడు, మరి ఏం పని ఉందో తెలియదు, మీరు ఎందుకు కలవనీయకుండా పోతున్నారు, కలిస్తే తెలుస్తుంది అంటే, నీకు తెలియదు నాకు తెలుసు, వాళ్ళ అమ్మాయికి ఏదో ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందులు తొలగించడానికి నీ శక్తిని కావాలంటున్నాడు, ఆయన నేను మామూలు కలవడానికి రావట్లేదు, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, పరపతి ఉంది, కానీ ఆయన దగ్గర ఆ శక్తి లేదు, అది ఆయన గ్రహించాడు. మీరు ఇంట్లో ఉండి ఒక 10 నిమిషాలు ఉంటే వాళ్ళ అమ్మాయికి ఏదైతే ప్రాబ్లం ఉందో అది పోతుందని ఆయన గ్రహించాడు కాబట్టి ఆయన నీ దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తున్నాడు, అటువంటి పర్సనల్ వాటికి నేను నిన్ను అనుమతించను, నీ శక్తి వృధా చేయడానికి నేను అనుమతించను, అందుకే మీరిద్దరు కలవరు అని చెప్పడం జరుగుతుంది. సో అంటే ఒక ఎంతో అద్భుతంగా ముందు జరిగేటివి తర్వాతది అన్ని చెప్తారు. ఇంకొకసారి ఏమైందంటే వాళ్ళ అబ్బాయికి ఫీజు కట్టలేకపోతాడు, ఇంకా అబ్బాయి వస్తాడు, ఇంకా
డాడీ ఏమో ధ్యానంలో కూర్చోంటారు. మరి ఎలాగ డిస్టర్బ్ చేయాలి అనుకొని డిస్టర్బ్ చేయకుండా ఆ బాబు వెళ్ళిపోతాడు స్కూల్కి. ఆ రోజు లాస్ట్ డే కట్టాల్సింది. సో అప్పుడు ఏం చేస్తారు అంటే ఆ బాబు వెళ్ళిపోయిన తర్వాత ఆ రాత్రి బాబాజీ వచ్చి ఏంటి ప్రాబ్లం అంటే ఈ మాదిరిగా ఫీజు కట్టాలి అంటే అప్పుడు బాబా చెప్తారు, ఈ రోజు నుండి ఎప్పుడైతే 25వ తేదీకి ఆ ఫీజుకి కావాల్సిన డబ్బులు రాకపోతే బాబుని స్కూల్ మానిపించేయి అంటాడు. అంటే అది ఎట్ట మాట్లాడతారు మీరు? ఇప్పుడే చదువుకుంటున్నాడు చిన్నపిల్లవాడు, చదువు లేకుండా మరి ఎట్టా ముందుకెళ్తాడు? నా ప్రాబ్లం మీకు తెలుసు, మరి పిల్లోడికి నేను ఏదైనా చెయ్యాలి కదా, చదువు కూడా చదివించకపోతే ఎట్ట అంటే, నేను ఆ భావంతో అనలేదు. విశ్వాసం ఉంచు, విశ్వాసం ఉంచు, 25 తేదీ వరకు రాకపోతే అప్పుడు ఆపమని చెప్పాను. సరే విశ్వాసం ఉంచు అంటాడు. అప్పటి నుంచి మిరాకిల్ జరుగుతాయి. 25వ తేదీ లాస్ట్ డే వాళ్ళ స్కూల్లో ఫీజు కట్టేది. సో ఎప్పుడు కూడాను ఆ తర్వాత స్కూల్ అయిపోయేంత వరకు ఎడ్యుకేషన్ 25 తేదీ లోపలే ఒక రోజు 2 రోజుల ముందు డబ్బులు వచ్చేసేవి. ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు, ఎవరు ఇచ్చారో అలా ఇచ్చేసి వెళ్ళిపోయేవాళ్ళు. అంటే బాబాజీ చెప్పింది మరి ఆయన జీవితంలో జరిగింది, ఇంత అద్భుతమైన మిరాకిల్ జరుగుతాయి. సో ఒక్కొక్కసారి బాబాజీకు కళ్ళెంబట్టి నీళ్ళు వచ్చేస్తాయి, అది చూసి తట్టుకోలేక నీలకంఠం గారు కూడా ఏడ్చేస్తారు. 102 తర్వాత ఉంటుంది ఫీవర్ ఒకసారి. అంత ఫీవర్ లో ఉంటే బలవంతంగా లేచి కూర్చొని నో రాస్తూ ఉంటారు, బుక్ ఎలాగైనా కంప్లీట్ చేయాలి. అప్పుడు ప్రత్యక్షం అవుతారు. ఆ రోజు నేను రానని చెప్తారు ముందు రోజు, కానీ ఈయన యొక్క ఆ ప్రయత్నానికి వచ్చి, నీకు నేను చెప్పాను కదా, నీకు రెస్ట్ కావాలి నీ శరీరానికి, అది ఆల్రెడీ బాగా ఆ, ఇది అవుతుంది అనేసి అంటే, లేదు బాబాజీ, ఈ బుక్ ఒక డెడ్ లైన్ పెట్టారు కదా, డెడ్ లైన్ లోపల అవ్వాలి కదా, అంటే నేను ఇంకో 2 గంటలు పని చేస్తే అది కొంచెం 2-3 పేజీలు లేదా 10 పేజీలు అవుతాయి కదా అంటే, కాదు నాయనా, ఫస్ట్ కేర్ తీసుకో, నీ అటువంటి వాళ్ళు నాకు 10 మంది దొరికితే ఎంతో అద్భుతంగా నేను క్రియాయోగాన్ని ప్రపంచవ్యాప్తంగా తొందరగానే ముగిస్తాను అనేసి అలా ఆనంద బాష్పాలు రాలుతాయి. అదే గురుదేవ్, నా జన్మ ధరించిపోయింది మిమ్మల్ని అంటే మీ సాంగత్యంతో కలవడానికి, ఇదేముంది, ప్రాణాన్న ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటాడు. నాకు ప్రాణమేం అవసరం లేదు, నువ్వు బుక్కుని రాసి ఈ సంవత్సరమే డేట్స్ ఇస్తారు. ఫస్ట్ బుక్ పలానా డేట్ బయటకు వస్తుంది, సెకండ్ బుక్ మాస్టర్ కీ టు ఆల్ ఇల్స్, అంటే కీ అనేది ఒకటి ఉంటుంది, ఇల్ అంటే జబ్బు. సో ప్రతి జబ్బుకి ఒక కీ అనేది ఉంటుంది, కానీ మాస్టర్ కీ అంటే అన్ని జబ్బులకి ఒకే కీ. అది మాస్టర్ కీ అంటే అది అన్ని ఓపెన్ చేస్తుంది. మీరు ఏదన్నా హోటల్కి కానీ, లేకపోతే షిప్లో కానీ, లేకపోతే కొన్ని పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్తే ఏమవుతుందంటే అన్నిటికీ ఇండివిజువల్ దానికి ఒక కీ ఉంటుంది. అది ఎవరైతే వస్తారో వాళ్ళకి ఇస్తారు, ప్లస్ మేనేజ్మెంట్ దగ్గర ఒకటి ఉంటుంది, ఇన్ కేసు ఏమన్నా అయితే ఓపెన్ చేయడానికి. అదేలాగా సేఫ్ లో ఎవరైతే ఓనర్ ఉన్నారో షిప్ కానీ లేకపోతే ఆ పెద్ద బిల్డింగ్ కి, ఆయన దగ్గర మాస్టర్ కీ ఒకటి ఉంటుంది. అది తడుముకోకుండా అన్నిటిని ఓపెన్ చేయగలదు, అది మామూలుగా బయట పెట్టరు, మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయని. సో డూప్లికేట్ కీస్ ఉంటాయి, కానీ ఒక కీ ఉంటుంది, అది ఆ రూమ్లో అన్నిటినీ ఓపెన్ చేయగల, అది మాస్టర్ కీ అంటారు. ఇలాగా మనిషికి ఈ భూమి మీద ఉండే అన్ని రోగాలకి ఒక మాస్టర్ కీ. సో మాస్టర్ కీ టు ఆల్ ఇల్స్ అన్నిటికీ ఒకటే, అది 2వ బుక్. 3వ బుక్ ఏంటంటే డెత్ ఆఫ్ డెత్, మరణానికే మరణం, అంటే ఇంక మరణం లేదని అర్థం, మరణానికే మరణం అది. సో ఈ 3 బుక్కులు వీళ్ళిద్దరి చేత రాయించబడుతుంది. సో అప్పుడు ఒకసారి ఏమవుతుందంటే, నీలకంఠం గారు మరి ఈ బుక్ ఇలాగా రాస్తున్నాం, దీనికి రాసేదానికే మన దగ్గర అటు ఇటు తడుముకుంటున్నాం,
మరి పబ్లిష్ చేయాలంటే మరి పెద్ద పెద్దవాళ్ళు కావాలి, డబ్బులు కావాలి, ఇవన్నీ కావాలంటే అదంతా నీ ప్రాబ్లం కాదు, అది చూసుకునేది మేము. ఒక ఆవిడ ఇప్పుడు కొన్ని పూజలు వ్రతాలు ఇవి చేసుకుంటున్నారు. ఆవిడ నీ ఇంగ్లీష్ బుక్కులు చదివారు ఆల్రెడీ, నీ ఇంగ్లీష్ బుక్కులు చదివి ఇంప్రెస్ అయ్యి ఉన్నారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఈ బుక్ పబ్లిష్ అవ్వడానికి రెడీగా ఉందో ఆమె ఒక పోస్ట్ కార్డ్ పంపిస్తాడు నీకు. ఈ ఏదైతే నీకు పని చేస్తున్నావో దీనికి సహాయం చేద్దామని ఆమె ఆల్రెడీ పోస్ట్ కార్డ్ రాసి పెట్టుంది. ఆ పోస్ట్ కార్డ్ పోస్ట్ అవుతుంది, నీ దగ్గరికి వస్తుంది. అప్పుడు ఆమె కలుస్తుంది. అంటే నీలకంఠ ఎవరు ఆవిడ అంటారు. అంత ఆదురత అవసరం లేదు, చెప్పింది మాత్రం చెయ్యి. పోస్ట్ కార్డ్ వేయాలి, నీ దగ్గరికి రావాలి, ఆ లోపల బుక్ రెడీ అవ్వాలి, అప్పుడు ఆమె సహాయం చేస్తుంది. సో పబ్లిషింగ్ అంతా అయిపోతుంది, ఏం ప్రాబ్లం లేదు అని చెప్తారు. మరి అలాగా ఒక్కొక్కటి అలా చేసుకుంటూ కన్వర్జేషన్ అయిపోతుంది. తర్వాత ఒక్కొక్క చాప్టర్ ఇన్ని చాప్టర్లు ఉండాలంటారు, ఇన్ని పేజీలు ఉండాలంటారు. సో అలాగే ఏదైతే బాబాయ్ చెప్తారో మొత్తం అదేలాగా అయ్యి ఆ సంవత్సరంలో అంటే 1952లో అద్భుతంగా 3 బుక్కులు రావడం జరుగుతుంది. సో అప్పుడు మరి చాలా చెప్పినప్పుడు ఇంకా మరి బతకతానో లేదో అని అనుకుంటారు. అప్పుడు బాబాయ్ చెప్తారు, నాయనా 52 దాటదు, నువ్వు ఎంత కాలమన్నా ఈ భూమి మీద ఉంటే ఉండొచ్చు, 52 దాటదు, 52లోనే ఉంటావు ఎన్ని సంవత్సరాలు జీవించినా అంటారు. అదేంది బాబాయ్ అది అట్ట అంటే, అది అంతే, గురువులకి ఆ శక్తి ఉంటుంది. లోక కళ్యాణం గురించి వాళ్ళు ఏదన్నా చేయగలరు. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను విను అని అప్పుడు మార్కండేయ మహర్షి గురించి చెప్పడం జరుగుతుంది. మార్కండేయ మహర్షి భూమి మీదకి 16 సంవత్సరాల ఆయువుని తీసుకొచ్చాడు. కరెక్ట్గా 16 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 17వ సంవత్సరం రాకముందే యమధర్మరాజు ప్రత్యక్షమవుతాడు. వచ్చి నీ టైం అయిపోయింది వెళ్ళిపోవాలంటాడు. కానీ అతని యొక్క సాధన ఇంకా భూమి మీద పని చేయాలి అనే ఆ యొక్క లక్ష్యం ఏదైతే దానికి శివ పరమాత్ముడు ప్రసన్నమై ఆయనకి వరం ఇస్తాడు. నువ్వు ఈ ఎంత కాలం ఉన్నా ఈ భూమి మీద 16 సంవత్సరాల లాగానే ఉంటావు, నువ్వు పెద్దవాడు అవుతావు, అన్నీ అవుతావు, కానీ నీ వయసు అనేది అంటే కాలం అనే దాన్ని ఇక్కడ స్తంభింపజేస్తున్నాను, నువ్వు ఎప్పుడు అనుకుంటే అప్పుడే భూమి మీద నుంచి వెళ్ళే ఆ వరాన్ని నీకు ప్రసాదిస్తున్నాను శివుడు అనేసరికి ఇంకా యమధర్మరాజు చెప్పిపోతాడు. సో ఇప్పటికి కూడా ఆ మహర్షి ఉన్నారు, కానీ 16 అంటే ఫిగర్ ప్రకారము 16 సంవత్సరాలే, 17కి వెళ్ళలేదు. ఎప్పుడైతే వెళ్ళిపోవాలనుకుంటారో అప్పుడు 17 వస్తుంది. సో అదే నీలకంఠం గారి చెప్తారు, నువ్వు 52లో ఉన్నావు కాబట్టి నీ వయసు 52 ఉంటుంది, అవి ఎంత కాలం నువ్వు ఉండాలనో ఉండొచ్చు, నీ ఇష్టం అనేసి మరి ధన్యవాదాలు చెప్తారు. చెప్పి మళ్ళీ ఈ బుక్లో మనము పత్రిసారి ఎలాగైతే మన కాన్సెప్ట్లు చెప్పారో అలాగా ఒక కాన్సెప్ట్ ఈరోజు నేర్చుకుందాం. ఏంటంటే 5I కాన్సెప్ట్. ఐ అనేది 5 ఉన్నాయి. ఆ 5 మనకి ఏది ఉపయోగపడుతుంది, ఏది ఉపయోగపడదు అని బాబాజీ ముఖత నీలకంఠం గారు మరి రామయ్య గారు మనకు అందజేస్తున్నారు. సో ఏంటంటే ఫస్ట్ ఐ వచ్చి ఇంట్యూషన్, రెండోది ఇన్స్టింక్ట్, మూడోది వచ్చి ఇంటెలెక్ట్, నాలుగోది వచ్చి ఇమిటేషన్, ఐదోది ఇంపల్స్. సో ఇది 5 ఫింగర్ కాన్సెప్ట్ లాగా ఉంటాయి. పత్రిసారి చెప్పింది ఇంటెలెక్ట్, తర్వాత ఇమిటేషన్, ఇంపల్స్, 5. సో బాబాయ్ చెప్పింది ఏంటంటే ఇన్స్టింక్ట్ ఇవి ఫాలో కావాలి ఏ మనిషి అయినా సరే.
ఈ మూడింటిని లైట్ తీసుకోండి. ఇంటెలెక్ట్, ఇమిటేషన్, తర్వాత ఇంపల్స్ అనేది. సో మనం బాగా అర్థం చేసుకోవాలంటే ఇంట్యూషన్ అనేది ఏంటంటే అంతర్ప్రేరణ. ఇది లోపల నుంచి వస్తుంది, ఇది బయట నుంచి రాదు. అంతర్వాణి అంటాం, అంతర్దృష్టి అంటాం, ఇన్ట్యూషన్ అంటే లోపల నుంచి వచ్చింది అది. సో ఇది అందరికీ వస్తుంది, ఏం లేదు, అందరికీ వస్తుంది ఇది. ఎందుకంటే ఆత్మ నుంచి వచ్చేది. కానీ అది మైండ్ వచ్చేసరికి డౌట్ వస్తుంది, ఇది అవుతుందా? ఇంతవరకు సమాజంలో ఇది లేదు, దానికి నిరూపణ లేదు అనే డౌట్ తో కూడా ఉంటుంది ఇంట్యూషన్ ఎప్పుడు కూడా. ఎందుకంటే మైండ్ లో అది లేదు, ఇంతవరకు కొత్తది వచ్చింది. సో ఆత్మ ఎప్పుడు కొత్తదనంలో ఉంటది, ప్రకృతి ఎప్పుడు ప్రతి క్షణంలో ఉంటది. మైండ్ దగ్గర అది లేదు కాబట్టి మైండ్ ఏం చేస్తుంది? డౌట్ క్రియేట్ చేస్తుంది, ఇది జరగదు, ఇది వల్ల కాదు, అది ఏదో అని. ఆ డౌట్ఫుల్నెస్ ఉంటుంది దానికి. మీరు 2-3 సార్లు కానీ మీకు లోపల ఏది వస్తే అది మంచి చెడు ఆలోచించకుండా దాన్ని చేసుకుంటూ పోతే అప్పుడు దాని మీద పట్టు వస్తుంది. ప్రతి మనిషికి అంతర్వాణి ఆత్మ యొక్క ఆ దారిలో నడిపిస్తుంది. సమాజం చూసి దాన్ని డౌట్ పడకండి. ఎవరైనా సరే అది మంచి చెడు అని పక్కన పెట్టి మీరు లోపల ఏదొస్తే అదే చెయ్యాలి, అదే స్వధర్మము. సో ఇంట్యూషన్ పరమాత్మ నుంచి వచ్చేది, పరమాత్మ మీరే కాబట్టి మీ లోపల నుంచి వస్తుంది. సో అది చాలా ఇంపార్టెంట్. ఇంట్యూషన్ ఫాలో కండి. ఎవ్వరు కూడా బయట ఎంత మీరు చేసినా అదంతా వేస్టే అవుతుంది. ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంట్యూషన్నే ఫాలో కావాలి. రెండోది ఇన్స్టింక్ట్. ఇన్స్టింక్ట్ అంటే మన ప్రమేయం లేకుండా సడన్ గా జరిగిపోయేది. అంటే మైండ్ ఆలోచించే పరిస్థితి కూడా లేదు, అది సడన్ గా జరిగిపోతుంది. తర్వాత పశ్చాత్తాపడతాం, అరే ఇది ఎందుకు అయ్యింది, ఇది ఎలా అయ్యింది, ఈ రీజనింగ్ లాజిక్లు అన్నీ వస్తాయి. కాదు, అది ఆ క్షణంలో అయ్యిందంటే అది కరెక్టు. మన ప్రమేయం కాకుండా జరిగిందంటే ఎవడో ఎవరి చేతనో చేయించబడింది. దాంట్లో కర్మలు ఉండవు, పాప పుణ్య కర్మలు దానికి తగలవు. ఎందుకంటే మీరు ఏ ఇంటెన్షన్ లేదు, ఏ ప్రమేయం లేదు, అది జరిగిపోయింది అంతే. సో ఇన్స్టింక్ట్ ఎప్పుడు కరెక్ట్ అవుతుంది. దాని మీద జడ్జిమెంట్ చేయకండి. సడన్ గా మీకు తెలియకుండానే ప్లానింగ్ లేకుండా ఏది జరిగిపోయిందంటే అది ఆ సమయానికి కరెక్ట్. అది మీకైనా మేలు చేయొచ్చు, లేకపోతే ఎదుటికైనా మేలు చేయొచ్చు. ప్రకృతి చేత వచ్చింది ఇన్స్టింక్ట్, అంతర్వాణి మీ నుంచి వచ్చింది, ఇన్స్టింక్ట్ ప్రకృతి నుంచి వచ్చింది. సో ఇవి రెండింటిని మీరు పట్టుకోండి. తర్వాత పశ్చాత్తాపడకండి, ఇది ఇట్ట అయిపోయింది అట్ట అయిపోయింది కాదు, దానికి రిజల్ట్ ఉంటుంది, అది కర్మ ప్రకారమే నడుస్తుంది. దానికి బాధపడకండి, చింతించకండి. సో తర్వాత బుద్ధి. ఇంటెలెక్ట్ అంటే బుద్ధి. బుద్ధి మనిషిని ఇన్స్టింక్ట్ వరకు తీసుకెళ్లి వదిలేస్తుంది, లోపలికి తీసుకెళ్తుంది. అంటే ఒక గర్భగుడి గుడి అనుకోండి, గుడిలో గర్భగుడి గడప వరకు తీసుకెళ్ళి వదిలేస్తుంది బుద్ధి అనేది. ఆ తర్వాత లోపలికి వెళ్తుంది. తర్వాత లోపలికి వెళ్ళాలంటే అంతర్వాణి నుంచి వెళ్ళాల్సి వస్తుంది. సో బుద్ధి కూడా ఒక రకంగా అంతర్ముఖంగా వెళ్ళడానికి అంటే అడ్డుపడుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, బుద్ధిలో పరిపక్వత చెందితే బుద్ధుడు అవుతాడు. బుద్ధి ఉండడం వేరు, బుద్ధిలో పరిపక్వత చెందడం వేరు. బుద్ధి ఉండడం అంటే మంచి చెడు తెలుసుకోవడం. బుద్ధిలో పరిపక్వత చెందడం అంటే అది మంచి అయినా చెడైనా నో జడ్జిమెంట్, నో కంప్లైంట్. అది ఆత్మ కాబట్టి ఆత్మ ప్రకారమే ఆ మనిషి నడుచుకుంటాడు, ఆ ఆత్మ ప్రకారమే ఆమె నడుచుకుంటది. కాబట్టి నేను జడ్జిమెంట్ చేయడానికి ఏమీ లేదు, నేను ఇక్కడ నా కోసం వచ్చాను కాబట్టి నా పని నేను చెయ్యాలి. బుద్ధి అనేది డిస్క్రిమినేషన్ చేస్తుంది, కానీ బుద్ధుడైన వాడు డిస్క్రిమినేట్ చేయడు. సో మనం బుద్ధులు. తర్వాత వచ్చేది ఇమిటేషన్, అంటే ఫాలో అవ్వడం. అలా కాబట్టి నేను ఫాలో అవుతాను, మీరు ఫాలో కాలేరు. ఎందుకంటే ప్రతి ఒక్క ఆత్మ యూనిక్, అంటే ప్రత్యేకత కలిగినది. మీరు ఎంతోసేపు కాపీ కొట్టి జీవించలేరు. ఎప్పుడో ఒకటి మీ యొక్క నిజ స్వరూపం బయట రావాల్సిందే. కాబట్టి ఇమిటేషన్ అనేది ఎక్కువ శాతం నడవదు. ముసుగేసుకోవచ్చు మీరు,
కానీ సమయం వచ్చినప్పుడు ఆ ముసుగు తొలగిపోతుంది. మరి అంత సమయం మీరు వేస్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా లాస్ట్ది ఇంపల్స్ అంటే ప్రేరణ. మనం మోటివేషన్ క్లాసులకు వెళ్తాం, 50 మంది ఉంటారు, ఆ రోజే వాళ్ళందరూ ఐఏఎస్లు అయిపోతారు. ఆ మోటివేషన్ క్లాస్ వినేసరికి ఐఏఎస్లు అయిపోతారు, జాబ్ కూడా వచ్చేస్తుంది, అంత అయిపోతుంది. ఒక్కసారి ఆ హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ మనిషి అక్కడ ఉండరు, నీ భయాలు మళ్ళీ నీకు వస్తాయి. అంటే ఏమైంది అక్కడ? ఒక ప్రేరణ కల్పించే ఒక వాతావరణం అక్కడ క్రియేట్ చేయబడింది అంతమందికి. కానీ అది షార్ట్ టర్మ్. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నీ భయాలు అట్నే ఉన్నాయి. అది ఒక రోజు 2 రోజులు నీకు ఆ స్ఫూర్తిని ఇస్తుంది, ఇన్స్పిరేషన్ ఇస్తుంది. కానీ ఫైనల్గా అది తప్పుకున్నప్పుడు నువ్వు మళ్ళీ బలహీనమైపోతావు. కాబట్టి ఎప్పుడు ప్రేరణ మీద ఉండద్దు, వాస్తవం మీద ఉండు. ఆ సమయానికి ఆ ప్రేరణ తీసుకున్నావు, నీ లోపలని నువ్వు వర్క్ చేసుకోవాలి. మరి ఈ 5 ఐల కాన్సెప్ట్ బాబాజీ ఎంతో అద్భుతంగా చెప్తారు. సో ఒకసారి తెలుసుకుందాం. 1 అంతర్వాణి అంటే లోపల నుంచి వచ్చేది. 2వది తాత్కాలికంగా సడన్ గా అప్పుడే జరిగేది, ఇన్స్టింక్ట్. 3వది ఇంటలెక్ట్ అంటే బుద్ధి, ఇమిటేషన్ అంటే ఫాలో అవడం, ఇంపల్స్ అంటే ప్రేరణ. మరి దీంతో టైం అయింది అనుకుంటాను. మేడం, ఈ అవకాశం ఇచ్చిన దానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్